ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయితే నాకు తెలిసినంత వరకు సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు 30 లక్షలు ఆ రోజుల్లో. అవును. చాలా తక్కువ. అవును. అదేమి 80స్, 70స్ కాదు. అవును. 93లో వచ్చిన మూవీ. అవును. సో 93లో 30 లక్షలతో ఒక సినిమా అంటే అసలు అవును. సాధ్యమయ్యే విషయం కాదు. అవును. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చెప్పండి సార్. 30 లక్షలతో తీసిన 'మాతృదేవో భవ' సినిమా ఎంత కలెక్ట్ చేసింది? దాదాపు 7 క్రోర్స్ పైన కలెక్ట్ అబ్బా! చేసిందండి. హ్మ్. హ్మ్. బాగా చేసింది. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటికి చాలా ఇదనిపిస్తది. బయర్స్‌కి ముందు షో ఏస్తాం కదా! సార్. కొనేవాళ్ళు ఎవరైనా వస్తే హ్మ్. అని చెప్పనేసి. ఈ సినిమా ఏంటి మామూలుగా అయితే మేము అనుకున్నది ఏంటంటే, వైజాగు, హ్మ్. విజయవాడ, హైదరాబాదు ఈటిల్లో కొంచెం గ క్లాసులే ఈ జనాలుంటారు కాబట్టి, ఇక్కడ చూస్తారు అని చెప్పనేసి అనుకున్నాం. హ్మ్. సరే ప్రీవి కొనటం కోసం చెప్పనేసని రాయలసీమ బయర్స్ వచ్చారు. హ్మ్. రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా! మీసాలు, గీసాలు పెట్టేసేసేసి హ్మ్. ఇదిగా ఉంటారు కదా! వచ్చారు. వచ్చేసి సరే సినిమా ఏసాం సారథి స్టూడియో. అప్పుడు అదొక్కటే అక్కడ ప్రీవ్యూలో ఏసేది. హ్మ్. సారథి స్టూడియోలో. సార్. ఏదైతే చూసారు, సినిమా చూసారు. రామారావు గారు లేరు. నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఆ సినిమాలో ప్రభు, జర్నలిస్ట్ ప్రభు. హ్మ్. ఆయన గంగాధర్. ఇప్పుడు హ్మ్. ఇదంతా చదువుతున్నారు కదా! అప్పుడు జర్నలిస్ట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళిద్దరూ సినిమా చూసారు. హ్మ్. ప్రివ్యూ. చూసేసి ఎళ్లారు. అయితే ఎవరెళ్ళినా గూడా వచ్చేటప్పుడు నేను ఎదురు నిలబెడితే ఎవరు పలకరించటం గాని, చేయటం గాని ఏమి లేదు. వాళ్ళు బయర్స్ వచ్చినోళ్ళైతే వాళ్ళ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, ఇటయిపోయేసేసి సరే అంటే సినిమా కొనటానికొచ్చారు గదా! మామూలుగా ఈ ఒపీనియన్ అడుగుతాం గదా! హ్మ్. సార్ ఏంటి సినిమా అంటే, పోవయ్యా అని చెప్పని ఎళ్ళిపోయారు. ఆ! మరి ఏమని నచ్చలేదట్టుగా ఉందని చెప్పనేసని అనుకున్నాం మేము. పోవయ్యా అని చెప్పనేసి ఎళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మరుసటి రోజొచ్చి, సార్ మీరెంత చెబితే అంత రేటు. హ్మ్. మాకసలు ఆ సినిమా మేము మామూలుగా మా కొడుకులు, మా వైఫులు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నరుక్కుంటుంటాం, చనిపోతుంటారు, చేస్తుంటారు. మాకు ఏడుపెప్పుడు రాలేదు. అక్కడ ఏదన్నా మా ఇంట్లో ఒకళ్ళకి నష్టం జరిగి మా బిడ్డో ఎవరోనో కొట్లాటలో చనిపోతే వాడిని ఎలా చంపాలని చెప్పనేదే ఉంటుంది గానీ మాకు ఏడవటం అనేది ఉండదసలు మాకు. ఇదేంటి సార్ సినిమా చూసి ఏడిపిచ్చాడాయన అని హ్మ్. చెప్పనేసని నిర్మాత గారితో అన్నారు ఈ మాటలు. ఆ! ఆ! అని కెఎస్ రామారావు గారితో. చెప్పనేసని హ్మ్. అని ఆహ్, వ జా రామారావు గారు చెప్పిన రేటుకి కొనేసారు. సార్ నిజంగా అంటే సినిమా మీరు తీసింది ఎమోషన్స్ మీద తీశారు. కానీ నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఇది మాకు ఎడిటింగ్‌లో ఉంచుతారో లేదో నాకు తెలీదు గానీ ఆహ్, ఈ సినిమా ప్రిపరేషన్ కోసం నిన్న నైట్ మిద్ది మీదకెళ్ళాను. 11:30కి తినేసి. ఒక థమ్స్ అప్ బాటిలు, ఒక సిగరెట్ ప్యాకెటు, ఒక లైటర్ పెట్టుకొని మళ్ళీ సినిమా చూసుకుంటూ ఏం క్వెషన్స్ అడగాలి, మీతో ఏం మాట్లాడాలి ప్రిపేర్ అవుతూ ఉన్నా. క్లైమాక్స్ చూసాను. ఆ తండ్రికి అలా చనిపోయాడు. తల్లి ఇలా అయిపోయింది. ఆ బిడ్డలు బయటికెళ్ళిపోయారు. మాకేమన్నా అయితే అంటే ఆ సినిమా చూసిన తర్వాత అవును. రిలేట్ చేసుకోవడం. నా బిడ్డల్ని చూసుకోవాలి. నా తల్లి, అవును. నా తోబుట్టువులు. సార్ నిజం చెప్తున్నాను. ఆ సిగరెట్ నేను ఎలిగించలేకపోయాను సార్. కరెక్ట్. ఆ సిగరెట్ అక్కడే ఉంది. లైటర్ అక్కడే ఉంది. నేను దాన్ని తీసి వెలిగించలేకపోయాను. కరెక్ట్. చేతులు రాలా భయమేస్తుంది. అవును. కరెక్ట్. దీనివల్ల ఇప్పుడు నాకు ఎన్ని లెటర్‌లు అప్పుడు వచ్చినియి అని చెప్పనంటే, సినిమా చూసి డ్రింక్ చేసేవాళ్ళు. హ్మ్. డ్రింక్ చేసేవాళ్ళు సినిమా చూసి ఒక్కసారి పోయి వాళ్ళ పిల్లలు అంటే నేను పోతే మా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పనేసని అనుకోనేసి, సినిమా చూసిన తర్వాత పోయి నిద్రపోతున్న పిల్లల్ని ఒకసారి అబ్బా! చూసుకొనేసేసి ఎంతమంది చెప్పారో అది. చాలా మంది తాగుడు కూడా మానేశారంట. మానేశారు. ఎన్ని లెటర్‌లొచ్చినాయని ఆ! లేడీస్ రాసారండి. హ్మ్. మా ఆయన ఈ సినిమా చూసిన తర్వాత మానేశాడు. తాగటం మానేశాడని చెప్పని. సార్. అట్లా చాలా వచ్చినియి. అసలు తర్వాత బెట్టింగులు. హ్మ్. నా దగ్గర అప్పుడు ఉండేది గానీ తర్వాత పేపర్‌లు ఇదంతా అయిపోయిన బెట్టింగులనమాట. ఈ సినిమా చూడకుండా అంటే వాళ్ళలో వాళ్ళే ఫ్రెండ్స్ బెట్టింగ్‌లు అయి
పేపర్‌లో కూడా న్యూస్ లాగా ఇచ్చారు. హ్మ్. ఈ సినిమా ఆడవకుండా ఎవరైనా వచ్చేటట్లయితే రూ. 1000 అప్పుడు రూ. 1000 అంటే మంచి చాలా పెద్ద అమౌంట్. ఆ! ఆ! రూ. 1000 మేము బెట్‌గా ఏస్తున్నాం, ఇస్తామని చెప్పనేసని. హ్మ్. అలాంటియన్నీ కూడా వీటన్నిటిలో వచ్చినాయన్నమాట పేపర్‌లో. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్ నేను. మాది కావలి సొంత ఊరు. అయితే రాముల వారి శ్రీరామనవమి అవును. జరగద్ది కదా! అవును. దానికి రాముల వారి ఊరేగింపు జరగద్ది. 8దో రోజో, 5దో రోజో ఇట్లా ఒక లెక్క ఉంటదనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత వస్తారు. ఆ రోజు రాత్రి మా గొంతుకొచ్చేలేకే, మా వీధికొచ్చేలేకే అర్ధరాత్రి 1 గంటో, 2 గంటో అవద్దనమాట. అవుతుంది. సో, అప్పటిదాకా జనాలు నిద్రపోకుండా ఆ రోజుల్లో ఏం జేసేవాళ్ళంటే వీసీడీ క్యాసెట్లుండేయి గదా! అవును. అయి పెట్టి రోడ్‌లో టీవీ పెట్టేసి, తెర అవును. పెట్టేసి సినిమాలేసేవాళ్ళు. అవును. అదే వీధిలో నాకు బాగా గుర్తు సార్. ఇక్కడ 'మాతృదేవోభవ' సినిమా యేస్తున్నారు. కొంచెం ముందు అవతల 'ముఠా మిస్టర్' సినిమా యేస్తున్నారు. ఓహ్! చిరంజీవి గారిది. అది అవును. ఆ! అంతే. ఆహ్, 2 కోదండరామిరెడ్డి గారి 'ముఠా మేస్త్రి' ఆ! కూడా మేబీ టైమింగ్ గూడా మేము ఒకటేలాగుంది. పనిచేసాం. మేము పని జే కొంచెం అటు ఇటుగా. హ్మ్. ఆమెన అక్కడెవరు లేరు. 'ముఠా మిస్టర్' దగ్గర ఎవరు లేరు. అందరొచ్చి 'మాతృదేవ' దగ్గర కూర్చొని చాలా చిన్న వయసు. చూస్తే రోడ్డు మీద బోని ఏడస్తా దొర్లుతున్నారు జనాలు. ఏడున్నోడు ఒక్కడు లేడు. అదే. అండ్ మామూలుగా థియేటర్‌లో అయితే ఆ మూడ్ వస్తది. మామూలుగా కాంపాక్ట్‌గా ఉంటది కాబట్టి ఇన్వాల్వ్ అవుతారనుకోవచ్చు. ఓపెన్ ప్లేస్‌లో గూడా రోడ్‌లో గూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే అవును. ఎందుకంటే బయట డిస్టర్బ్ సౌండ్స్ అవి ఇవి ఉంటాయి గదా! అది ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సినిమాలు గూడా మామూలు థియేటర్‌లో మేము ఇన్వాల్వ్ అయ్యి కొంచెం కళ్ళ నీళ్ళు తిరిగాయి గానీ, టీవీలో చూసేటప్పుడు తిరిగేవి గావు అని చెప్పనేసి అనేవాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా టీవీలు చూసినా, ఇంక మీరు చెప్పింది అసలు ఒక రోడ్డు మీద. రోడ్డు అవును. మీద అయితే ఈ టీవీలది లెక్కేముంది. టీవీలు చూసేవాళ్ళు కూడా అంతే. ఇన్వాల్వ్ అయిపోవటం అని చెప్పనేది ఆహ్, అప్పట్లో ఈ సినిమాకెళ్ళే ప్రేక్షకులు థియేటర్ లోపలికెళ్ళే వాళ్ళకి ఒక కర్చీఫ్ గూడా ఇచ్చేవాళ్ళంట టికెట్‌తో పాటు. అది కరెక్ట్‌గా చెప్పాలంటే అది వాళ్ళు ఏడవటానికి, తుడుచుకోవటానికి ఇచ్చారని చెప్పనేసని అనేవాళ్ళు. హ్మ్. ఫస్ట్ మేము ఏడ్చాం. ఆ! ఎందుకంటే సినిమా చూసి కాదు. రిలీజ్ అయిన తర్వాత రోజు దేవి థియేటర్ దగ్గరికెళ్ళేవాడిని. హ్మ్. ఫ్రైడే 10% జనాలు లేరు. సాటర్‌డే లేరు. 10% అట్లా దానికో అటు ఇటే ఉన్నారు. 10% థియేటర్ ఆల్‌మోస్ట్ ఖాళీ. మొత్తం ఖాళీయే కదా! 10% అంటే ఏముంటుంది? ఆ! సరే సండే ఎళ్ళాం. హ్మ్. సండే పికప్ అవుతదని చెప్పనేసని. ఎళ్తే ఏదో 11, 12% అంతే. హ్మ్. ఏంటి ఇంట్లా ఈ ఘోరం ఉంది అని చెప్పనేసి అనుకున్నాము. వాళ్ళు థియేటర్‌లో అడిగితే సండే రోజు చుట్టుపక్కల పాత సినిమాలేసిన థియేటర్‌లు కూడా ఫుల్ అయినాయి అన్నీ. హ్మ్. పాత సినిమాలు. ఇది మాత్రం ఇట్లా ఉంది. తర్వాత మేము బయట ఉంచి ఒకాయన వస్తా ఉంటే సినిమా చూసి వస్తా ఉంటే, "ఎలా ఉందండి సినిమా" అని నేను అడిగితే, "ఈళ్ళ అమ్మ, ఈళ్ళ అక్క" అని మొదలుపెట్టాడు. ఆ! ఏంది అమ్మ అని చెప్పి నేను షాక్ అయ్యాను. అనవసరంగా అడిగా ఏదని చెప్పనేసని. అని ఈళ్ళ అమ్మ, ఈళ్ళ అక్క ఈ గాలి నా కొడుకులందరూ బట్టలు ఇరగదీసుకొని, ఇప్పదీసుకొని ఎగరటం అలవాటయిపోయింది చూడటము. హ్మ్. అసలు ఏం సినిమా అండి ఇది. హ్మ్. అసలు అద్భుతమైన సినిమా. కానీ ఈ రోజుల్లో ఈ జనాలందరికీ బట్టలిప్పదీసి ఎగిరితే గాని ఇది చేద్దని చెప్పి అట్లా ఫ్రస్ట్రేషన్ తోటి అలా ఓకే. తిట్టి హ్మ్. అని అది దాని గురించి గొప్పగా చెప్పాడు. ఇలాంటి సినిమా అసలు లేదండి ఇదని చెప్పాను. హ్మ్. అప్పుడు 'కెఎస్ రామారావు' గారన్నారు, "సినిమా చూసినోళ్ళు బావుందంటున్నారు. రావటం లేదు. దీనికి మనం ఏదో చేయాలి. పబ్లిసిటీ చేయాలని" ఫస్ట్ మాట అదే ఆయన అన్నది. హ్మ్. రామారావు గారు. అని అది ఇప్పుడు నైట్ షో అప్పుడు ఇది జరిగింది. పొద్దున్నే ఆఫీస్‌కి రా, ఎలా ప్రమోట్ చేద్దాము. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఏందంటే ఎత్తిపోతలు అయిపోయిందని తీసి పారేస్తారు. భయపడేవాళ్ళు. ఎళ్ళిపోతారు. హ్మ్. ఇంక మెలకువలు భయపడిపోయి అవును. వదిలేసేస్తారు. ఆయన కానీ దీన్ని ఎలా ప్రమోట్ చేద్దాం ఆలోచిద్దాం రమ్మని చెప్పనేసని పిలిచాడు. పొద్దున్నే రమ్మని. హ్మ్. సోమవారం. సోమవారం పొద్దున్నే పోయి ఎళ్లి కూర్చొనేసి ఏదో ఇంక డిస్కస్ చేస్తా రకరకాలుగా అందరం అని చెప్పి అదే ఇది ఏదో చేయాలని అయిపోయింది. ఏమి తేలలేదు. మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చిన తర్వాత ఆ డిస్కషన్‌లో మళ్ళీ లేట్ అయిపోతుంది. సినిమా ఎందుకంటే థర్స్‌డే వచ్చిందంటే తీసేస్తారు. అంతే. సో, మంగళవారం వచ్చేసింది. మంగళవారం వచ్చేస్తే కర్చీఫులు ఇద్దామనేది అన్నిట్లో డిసైడ్ అయ్యింది. ఓకే. కర్చీఫులు ఇద్దామని చెప్పనేసి నేనేం చెప్పానంటే, కర్చీఫుల మీద మాధవి బొమ్మ ఏసి ఇస్తే బావుంటుంది అని హ్మ్. చెప్పనేసి అనుకున్నాను. సరే మంగళవారం ఓకే అనుకున్నాం.
అది కనుక్కొని అదంతా చేస్తే అది ఇప్పుడల్లా అయ్యేటట్లేదా? అటన్నిటి మీద ఓకే. మాధవ బొమ్మ ప్రింట్ ప్రింట్ ఇవ్వడం. ఆ! చేయాలని చెప్పానంటే. సో, బుధవారం అన్నారు ఇది అయ్యేటట్లేదయ్యా! హ్మ్. టైం అయిపోతుంది. ఇంక బుధవారం అంటే ఏంది గురువారం గురువారం వచ్చేస్తుంది సినిమా మరుసటి రోజు. ఆ! తీసేస్తారు. ఆ! ఆ! అని చెప్పనేసని వెంటనే ఆ మంగళవారం నైటే ఆహ్, డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎక్కడ జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఫోన్ చేసేసి రూ. 1 లోపు లేడీస్ కర్చీఫ్‌లు కొనేసేసేసి టికెట్‌తో పాటు ఇచ్చేయండి అని రామారావు గారు చెప్పేసారు. హ్మ్. చేస్తే అది బుధవారం కల్లా అమల్లోకి వచ్చేసింది. బుధవారం పొద్దున ఇవ్వటం. సరే బుధవారం అయిపోయింది. గురువారం సెకండ్ షోకి ఫుల్ అనే మాట వచ్చేసింది. మేము షాక్ అయ్యాం. అబ్బా! ద ఈ ఈ ఇంప్రూవ్ అవుతదేమో అనుకున్నాం గానీ, థియేటర్ ఫుల్ అనేది 2, 3 చోట్ల నుంచి వచ్చింది. వైజాగ్ నుంచని, ఇటు నుంచి. సో రాజమండ్రి దగ్గర నుంచి, అక్కడి నుంచి. ఫస్ట్ మేము కంగారు పడేసేసి, అరే! మన సినిమానా? ఇంకో సినిమానా? ఎవరితోని చూసి చెబుతున్నారు చూడండి అని ఇట్లాగే అడిగాం. కన్ఫర్మ్ చేసుకోండిరా బాబు! ఏ థియేటర్ ఫుల్ అయిందని చెప్పని. హ్మ్. అట్లా గురువారానికి చేస్తే శుక్రవారం థియేటర్ వేరే సినిమాని పెట్టిన వాళ్ళు గురువారం నైటు మళ్ళీ బోర్డు పెట్టేశారు. హ్మ్. ఈ సినిమాయే కంటిన్యూ చేస్తున్నాము. జనాలు తాకిడి ఎక్కువైన దానివల్ల, అబ్బా! జనాల కోరిక మీద అని చెప్పనేసని బోర్డులు పెట్టారు. ఒక్కరోజు ఆలస్యమై ఉంటే 'మాతృదేవోభవ' ఫ్లాప్ అయ్యేది. అంటే